జై శ్రీరామ్. ఈరోజు మనకు చాలా గర్వకారణము, ప్రతి ఒక్క హిందువు గర్వించదగ్గ విషయం. ఈరోజు అయోధ్యలో రామమందిర నిర్మాణం జరుగుతుంది. అందులోనూ బాలరాముని మనము ప్రతిష్ఠించుకుంటున్నాము. బాలరాముని ఎందుకు ప్రతిష్ఠించాలంటే, బాలరాముడు చిన్నప్పుడు ఎన్నో విద్యలు చూపించి తర్వాత యజ్ఞయాగాదులు చేసేటప్పుడు రాక్షసుల నుంచి ఋషులను కాపాడినందుకు ఈ బాలరాముని విగ్రహం ప్రతిష్ఠిస్తున్నారు. కాకపోతే ప్రతి ఒక్క మహిళ తన భర్తని రాముడిలాగా ఉండాలని కోరుకుంటుంది. ఎందుకంటే ఏకపత్ని వ్రతుడు రాముడు. ఇంకొక విషయం ఏమంటే, ఏ చిన్న కార్యక్రమం చేయాలనుకున్నా కూడా మనం శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే ఒక తారక మంత్రాన్ని జపించుకుంటూ చేశామంటే ఆ కార్యక్రమం దిగ్విజయం అవుతుంది. తర్వాత శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే అని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి. ఎందుకంటే ఎన్నో సహస్రనామాలు కంటే కూడా గొప్ప మంత్రము ఈ రామ మంత్రము. ఈ శ్రీరామ రామ రామేతి అనే మంత్రం చాలా గొప్ప మంత్రం. ప్రతి ఒక్కరూ కూడా శ్రీరాముడులాగా నా కొడుకు ఉండాలా, శ్రీరాముడులాగా నా భర్త ఉండాలా, తర్వాత ప్రతి ఒక్క తల్లి రాముడులాగా ఉండాలా నా కొడుకు అని పోల్చుకునేంతటి గొప్ప వ్యక్తిత్వం గల రాముడు. అదే కాకుండా సీతాదేవి కూడా ఆ రోజు ఎవరో ఒక చిన్న మాట అన్నారు అనే దీనికి తను కూడా ఏం చేసింది, అగ్ని ప్రవేశం చేస్తే ఆ అగ్నిదేవుడే శ్రీరాముడికి ఒక పుష్పం రూపంలో ఆమెను పవిత్రంగా ఇచ్చినాడు. అయినప్పటికీ కూడా ఆమె మరి అరణ్యవాసానికి పంపిస్తారు. అరణ్యవాసంలో అక్కడ తన పిల్లల్ని పెద్ద చేసి ఆ పిల్లల్ని యోగ్యవంతులుగా చేసి రాముల వారికి అప్పగించి మళ్ళీ నువ్వు అయోధ్యకు రా అంటే, లేదు స్వామి, నా యొక్క పాత్ర ఇంతటితో అయిపోయింది, నేను నా తల్లి ఒడికి చేరుకుంటానని భూమాతకు చేరి. కాకపోతే ఇంతకంటే గొప్ప వ్యక్తిత్వము గల స్త్రీ, అందులో మనం ఒక్క పర్సెంట్ తీసుకున్నా కూడా ప్రతి ఒక్క మహిళ కూడా ఒక గొప్ప తల్లిగా రాణించగలదు. ఇంకొక విషయం ఏమంటే, రాముడు 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 ప్రతి ఒక్క దాంట్లో కూడా మనం రాముని చూసి ఎన్నో విషయాలు నేర్చుకోవాలి. ఒక అన్నదమ్ముల విషయం అయితేనేమి, తండ్రి ఆజ్ఞ శిరసా వహించకుండా ఉండటం అయితేనేమి, తర్వాత అతని పాదుకలు తీసుకొచ్చి అతని తమ్ముడు అయోధ్యను పరిపాలించాడు. అలాంటి వ్యక్తిత్వం గల రాముడు మన భారతదేశంలోనూ అందులోనూ మన అయోధ్యలో ఉన్నాడు అంటే ఎంతో గొప్ప విషయం. ఈ జనవరి 22/1/2024 మనకు ఒక పెద్ద చారిత్రకంగా ఒక పుటంలో నిలిచిపోతుంది. అందుకనేసి ఈరోజు చాలా గొప్ప దినము. మనం ఇంకొకటి ఏమంటే, సాయంత్రం అంతా కూడా మనము 5 దీపాలు వెలిగించుకొని 2 గడప దగ్గర, ఇంకొకటి దేవుడి మందిరంలో, ఒకటి తులసి దగ్గర పెట్టుకో. తులసి లేని వాళ్ళు ఏదైనా ఒక దేవుడి దగ్గర పెట్టుకొని మనము ఈ 500 సంవత్సరాల యొక్క కళ నెరవేరుతుంది అంటే మనము ఎంతో పుణ్యం చేసుకున్నాము. ఈ రామమందిర నిర్మాణం కళ్ళతో చూస్తున్నాము అంటే మనం ఎంతో పూర్వజన్మ సుకృతం చేసుకున్న వాళ్ళం అవుతాము. దీంట్లో దేశమంతటా ఎక్కడ చూడు, పల్లె వాడ, ప్రతి ఒక్క వీధి, నగరాలు, సిటీ, పెద్ద నగరాల్లో, సిటీలో రామనామం మారుమ్రోగుతూ ఉంది. ఈ రామమందిర నిర్మాణం వింటుంటే ప్రతి ఒక్కరికి గగురుపాటు చెందుతూ ఉంది, ఆనంద బాష్పాలు. రాముడు మరీ మనకు పరిపాలించాలి, రామరాజ్యం రావాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఈ విధంగా మనం ఈ రామమందిరం భవ్య రామమందిరం అవుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా రామమందిరం అంటే అయోధ్యను మనం సందర్శించుకోవాలి అని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. రాముడు, మనం ఏ చిన్న కార్యం చేయాలనుకున్నా రాముని మనసులో తలంచినామంటే ఎంతో మనము దాన్ని సాధించగలం. ఇక్కడ చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. రాముని జపించిన వాళ్ళు ఒక చరిత్రలో ఉన్నారు అనేది అంత పేరు ఉంది. ఎందుకంటే రాముడికి బలం లేదా అని కాదు, రాముడి యొక్క బలము ఆంజనేయ స్వామి. ఇంకొక విషయం, ఇక్కడ ఆంజనేయ స్వామికి మనం ఒక పెద్ద నమ్మకం. ఆయన అంత స్వామి భక్తి పరాయణుడు. మనం ఎవరైనా ఇప్పుడు వెళ్తుంటే ఏమిరా నువ్వు ఇంత స్వామి భక్తి పరాయణుడివి అని అంటుంటాం. అంటే ఆంజనేయ స్వామి అంతటి నమ్మిన బంటు అని మనం ఇప్పుడు కూడా పోవచ్చు. మనం రామాయణం తీసుకుంటే ఈరోజు మనము మానవ జీవితంలో ఏ విధంగా మనం జీవించాలి అనేది ప్రతి ఒక్కరికి రామాయణం తెలియజేస్తుంది. ఈ రామాయణం ప్రతి ఒక్కరు చదవాలి, చదివి మనం తరించాలి. రామకోటి కూడా రాయండి, ప్రతి ఒక్కరూ రామకోటి రాయాలని నేను కూడా తెలియజేస్తున్నాను. నేను కూడా రామకోటి రాస్తున్నాను. ఈ రామమందిర నిర్మాణము మనకు ఎంతో గర్వకారణము. నేను హిందువుగా ఉండి ఈరోజు రామమందిర నిర్మాణం చూస్తున్నాను అంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరూ కూడా రామమందిరాన్ని దర్శించండి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ధన్యవాదాలు. మీ పేరండి? నా పేరు గాయత్రి చుండిపల్లి.